హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. హిందూ ధర్మంలో నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు. గంగా నదికి ఉపనది అయిన సర్యూ నది గురించి మనందరికీ తెలుసు. ఉత్తరాఖండ్ లో పుట్టిన సర్యూ నది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యని ఆనుకొని ప్రవహిస్తుంది. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. ఈ నదిలోనే శ్రీరామ లక్ష్మణులు మునిగి వారి అవతారాలను చాలించారని ప్రజలు నమ్ముతారు. పవిత్ర భూమిగా హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రంగా పిలువబడుతుంది. అయితే ఈ నది శాపగ్రస్తమైందని అందరికీ తెలియదు. ఈ నదిలో స్నానం చేసి వారి పాపాలు నశిస్తాయి. కానీ ఆ నదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం మాత్రం లభించదు. దీని గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఇక్కడ మనం తెలుసుకుందాం. సరియు నది అసలు ఎందుకు శాపగ్రస్తమైంది అంటే, రామాయణంలో సూచించినట్లుగానే సరియు నది పవిత్రమైనది. అయినప్పటికీ శివుడు శపించాడు. దానివల్ల ఈ నది ఎంత పవిత్రమైన శాపానికి గురైంది. ఈ నది గురించి వేదాల్లో కూడా ఉంది. పురాణాల ప్రకారం విష్ణువు అవతారమైన శ్రీరాముడు తన అవతారం చాలించే సమయంలో ఈ నదిలోనే జల సమాధి అయ్యి తన జీవితాన్ని ముగింపు పలికాడు. దీని కారణంగా మహాశివుడు సరియు నదిపై ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఆ సమయంలో శివుడు ఈ విధంగా సరియు నదిలోని మునిగితే పాపాలు మాత్రమే పోతాయని, పుణ్యఫలం మాత్రం లభించదని శపించాడట. అలాగే ఈ నది నీటిని ఏ పవిత్ర కార్యాలకు ఉపయోగించకూడదని శపించాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.